ఐఏఎస్ ప్లస్ డిగ్రీ, ఐఏఎస్ ప్లస్ ఇంటర్మీడియట్, ఇలా ఐఏఎస్ని ఇంటర్ డిగ్రీలతోటి చదవడాన్ని ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అంటారు. ఇంటిగ్రేటెడ్ కోచింగ్లోకి పిల్లల్ని జాయిన్ చేయాలా మానాలా అనేది పేరెంట్స్కి కన్ఫ్యూజన్. నేనేమి ఏదో కాలేజీల మీదనో కోచింగ్ సెంటర్ల మీద నాకు వ్యతిరేకత ఏం లేదు, అంత అలాంటి వ్యక్తిని కాదు నేను. నాకు అందరూ కావాలి అనుకునే ఒక స్వభావం కలిగిన వాడిని. వాళ్ళు ఎవరో చెప్పట్లేదు, వీళ్ళెవరో చెప్పట్లేదు, కంప్లైంట్ బ్యాచ్ కాదు నేను. కానీ ఇన్ జనరల్ ఒక డిగ్రీ ప్లస్ ఐఏఎస్, ఇంటర్మీడియట్ ప్లస్ ఐఏఎస్ అనే ఇంటిగ్రేటెడ్ అనే దాన్ని నేను ప్రిఫర్ చేయను. ఎందుకు ప్రిఫర్ చేయను 4 కారణాలతో చెప్తాను. దాని అర్థం మీరు మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయకూడదు, ఇక్కడ జాయిన్ చేయకూడదు అని మాత్రం కాదు. లేదా నా దగ్గర నాకు చెప్పండి నేను పలానా, అంతేం కాదు. ఒకటి ఏంటంటే, ఒక ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ నుంచే ఒక పిల్లవాడిని కనుక మనం ఒక కాలేజీలో ఐఏఎస్తో పాటు కనుక చదివిస్తే ఖచ్చితంగా ఫోకస్డ్గా చదువుతారండి, నో డౌట్. చాలా ఎడ్యుకేషన్ బాగుంటుంది కాదనం. కానీ ఒక ఇమ్మెచ్యూర్డ్ బ్రెయిన్తో ఉంటాడండి ఆ టైంలో, కొంచెం కాలేజ్ గోయింగ్ అటు ఇటు తిరుగుతూ, అంటే సిన్సియారిటీ ఉండదు, సీరియస్నెస్ ఉండదు. ఆ ఏజ్ పిల్లవాడికంటే మెల్లగా నేర్పాలి. ఫస్ట్ నువ్వు ఐఏఎస్, హీ డజంట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గోయింగ్. సిలబస్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. అర్థమయ్యేలోపు 3 ఏళ్ళు డిగ్రీ అయిపోతుంది, 5 ఏళ్ళు మొత్తం అంతా అయిపోతుంది, మీకేమో 10 లక్షలు ఖర్చు అయిపోతుంది, వాడికి ఏమో అర్థం కాదు, వాడికి అసలు ఎవర్షన్ కలుగుతుంది సివిల్ సర్వీస్. అందువద్దంటాను. 2వ కారణం, సాధారణంగా ఇలాంటి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ వాటిలో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండదు. అంటే ఎంపీసీ ఉండదు, బైపీసీ ఉండదు, ఎంఈసీ ఉండదు, ఓన్లీ సిఈసీ హెచ్ఈసీలు ఉంటాయి. డిగ్రీలో బిఏ ఉంటాయి. ఐఏఎస్ అవ్వకపోతే ఈ బిఏ డిగ్రీతో పాప ఏమీ చేయలేని ఒక పరిస్థితి తీసుకొస్తాం. 3వదండి, తెలియకుండా తనకి తాను నేను ఐఏఎస్ అయిపోతాను ప్రతి ఒక్కడు ఆ టెండర్ ఏజ్లో నువ్వు ఐఏఎస్ అను, తండ్రి వచ్చేసి నీకు డబ్బులు ఖర్చు పెడుతున్నాను ఐఏఎస్ ఎప్పుడు అవుతావనో, మామయ్య వచ్చేసి ఐఏఎస్ ఎప్పుడు అవుతావనో, వాటి ఒక ప్రెషర్ని మనం పెట్టినట్టు అవుతుంది ఈ గ్రూప్ ద్వారా. అవసరమా అంతా? 4వది, మీరు నమ్మరు, ఐఏఎస్కి డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ నుంచి చదివినప్పుడు రోజుకి 2-3 గంటల కన్నా చదవకూడదు. డిగ్రీ అయిన తర్వాత రోజు 8 గంటలు చదివితే చాలు. ఐఏఎస్ అనేది ఏమి రోజుకి 25 గంటలు చదివేదేం కాదు, స్మార్ట్గా చదవాలి. ఎనీహౌ, మీరు అలాంటి కాలేజీలో ఏదైనా జాయిన్ చేయాలి, మీ పిల్లలైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక 8897826108కి ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. అఫ్ కోర్స్ కండిషన్స్ అప్లై. ఫిజికల్ అంటే నా దగ్గర రావచ్చు, లేదా వీడియో కాల్ అపాయింట్మెంట్. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నాకు ఎవరితోటో టైఅప్లు మాత్రం లేవు. ఆ కాలేజీలో జాయిన్ అవ్వండి, ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి, నేను ససేమిరా చెప్పరని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.